కరోనా సెకండ్ వేవ్ పోతుందన్న సంతోషం ఏమాత్రం కనిపించడం లేదు. థర్డ్ వేవ్ వెంటబడి రాబోతోందన్న హెచ్చరికలు జనాల్ని వణికిస్తున్నాయి. కరోనా థర్డ్ వేవ్ చిన్నారుల పాలిట శాపమంటూ వస్తున్న విశ్లేషణలు పేరెంట్స్ను భయకంపితులను చేస్తున్నాయి. థర్డ్ వేవ్లో చిన్నారులను కాపాడుకోవడం చాలా కష్టమవుతోందంటూ అంచనాలు ఎక్కువవుతున్నాయి. అంచనా లేదు, క్లారిటీ అంతకన్నా లేదు, ఏం జరుగుతుందో అసలే తెలీదు. అంచనాలు కాదు, అన్నీ సంచలనాలే. కరోనా మహమ్మారి దేశంలో సెకండ్ వేవ్ రూపంలో వణికించి కలవరానికి గురిచేస్తే మరో ముప్పు పొంచి ఉందంటూ శాస్త్రవేత్తలు, ప్రభుత్వ పెద్దలు హెచ్చరిస్తున్నారు. థర్డ్ వేవ్ ముప్పు ఎప్పుడొస్తుందో తెలియదు, కానీ డేంజర్ మాత్రం ఖాయమంటూ హెచ్చరిస్తూనే ఉన్నారు. దీంతో ఇప్పటికే సెకండ్ వేవ్ దెబ్బకు కలవరం చెందుతున్న జనం ఏం జరగబోతుందోనన్న వర్రీలో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. రోజురోజుకు రూపాంతరం చెందుతున్న వైరస్ మ్యూటేషన్ నెక్స్ట్ విడతలో చిన్నారులపై ఎక్కువ ప్రభావం చూపుతుందంటూ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. మరి ఈ తరుణంలో చిన్నారులకు కరోనా వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పెద్దలకు వినియోగిస్తున్న మెడిసిన్స్ అన్నీ చిన్నారులకు ఇవ్వచ్చా? ముఖ్యంగా అమెరికాలో ప్రముఖంగా వినియోగిస్తున్న కాక్టైల్ మెడిసిన్ చిన్నారులపై ఏ మేరకు పనిచేస్తుంది? చిన్నారులకు కరోనా వచ్చిపోయాక ఎన్ని రోజులు యాంటీబాడీస్ ఉంటాయన్న దానిపైన ఎంతో చర్చ సాగుతోంది. అయితే ఇప్పటికే చిన్నారులకు వ్యాక్సినేషన్ రూపొందించేందుకు కంపెనీలు ట్రయల్స్ వేస్తున్న తరుణంలో చిన్నారులకు కరోనా ముప్పుపై డాక్టర్ ప్రీతం కుమార్ రెడ్డి, రెయిన్బో హాస్పిటల్ వైద్యులు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే ప్రీతం గారు. నమస్తే అండి. ఎస్, సెకండ్ వేవ్ పోతోంది అని ఊపిరి పీల్చుకునేలోగా థర్డ్ వేవ్ గురించి చేస్తున్నటువంటి హెచ్చరికలు నిజంగా భయాందోళనకు గురి చేస్తున్నాయి. ప్లస్ అది కూడా చిన్నారులపైనే ఈసారి ప్రభావం ఎక్కువగా ఉండబోతోంది. థర్డ్ వేవ్ అనేది ఇంకా ఆ భయం కల్పిస్తున్నటువంటి అంశం. సో మరి పేరెంట్స్ ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మీకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటండి థర్డ్ వేవ్ గురించి? అంటే థర్డ్ వేవ్ స్పెసిఫిక్ గా చిల్డ్రన్ ని ఎఫెక్ట్ చేస్తుందని ఎక్కడ మనకి ఖచ్చితమైన ఆధారాలు ఏవి లేవండి. కాకపోతే ఇప్పుడు ఫస్ట్ వేవ్ లో మేజర్ గా అబౌవ్ 60 ఎఫెక్ట్ అయి ఉన్నారు. సెకండ్ వేవ్ కి వచ్చేటప్పటికి డెఫినెట్లీ ఇట్ వాజ్ మోర్ యంగర్ పీపుల్, అంటే 25, 30, 40, every ఏజ్ గ్రూప్ అప్ టిల్ దాట్ గాట్ ఎఫెక్టెడ్. ద రీజన్ ఇస్ అట్లీస్ట్ ఆ 60 అండ్ అబౌవ్ వ్యాక్సినేట్ అయిపోయేటప్పటికి చాలా మంది వల్నరబుల్ పాపులేషన్ ని మనం వ్యాక్సిన్ వల్ల కవర్ చేయగలిగాం. దాంతో లాట్ ఆఫ్ పీపుల్ గాట్ సేవ్డ్. అదే ఇప్పుడు నెక్స్ట్ 18 to 44 స్టార్ట్ అవ్వడం జరిగింది. సో దాంతో ఏమవుతుందంటే అట్లీస్ట్ దట్ పాపులేషన్ మైట్ ఆల్సో గెట్ సేవ్ ఫ్రమ్ దిస్ కరోనా వైరస్. సో అది అయ్యేటప్పటికీ ఇంకా నెక్స్ట్ మిగిలిన వల్నరబుల్ పాపులేషన్ ఎవరు ఉంటారు? పిల్లలు. సో ఈ పిల్లలకే ప్రపోర్షనేట్ గా ఎక్కువ మంది ఎఫెక్ట్ అవ్వచ్చు నెక్స్ట్ వేవ్ తో అనే దానికి ఈ థర్డ్ వేవ్ లో పిల్లలు ఎఫెక్ట్ అవుతారు అనేది చెప్పడం జరిగింది. అంతేగాని we are not thinking, or medical professionals are not thinking that పిల్లలు ఎక్కువ శాతం అంటే ఇప్పుడైతే అట్లీస్ట్ పిల్లలు ఎఫెక్ట్ అయ్యే శాతం ఓన్లీ 1% or even less than that. అడ్మిషన్లు అయితే చాలా చాలా తక్కువ అండి. సో అదే పర్సంటేజ్ కంటిన్యూ అవ్వచ్చు నెక్స్ట్ టైం కూడా. బట్ బికాస్ చాలా అందరు అడల్ట్స్ అందరూ ఇమ్యునైజ్ అయిపోతారు కాబట్టి మేజర్ గా మనకు పిల్లలే ఎఫెక్ట్ అయినట్టు కనిపించవచ్చు. ఈ సెకండ్ వేవ్ లో ఎఫెక్ట్ అయిన పిల్లలకు ఏ మేరకు సివియారిటీ ఉందండి? సెకండ్ వేవ్ లో ఎఫెక్ట్ అయిన పిల్లలు ఐ వుడ్ సే మెజారిటీ అసిమ్టమాటిక్ గా ఉన్నారండి. అడ్మిట్ అయిన పిల్లల్లో చాలా మంది నిమోనియాతో అడ్మిట్ అయి ఉన్నారు. అండ్ ఇది కాక ఇప్పుడు లేటెస్ట్ గా మనకి అడ్మిషన్లు ఎప్పుడైనా కానీ ఈవెన్ ఫస్ట్ వేవ్ లో తీసుకున్నప్పుడు కూడా పీక్ అయిపోయిన తర్వాత 1 month కి మన దగ్గర MISC అనే ఒక కండిషన్ ఉందండి. అది పిల్లల్లోనే చూస్తాం. 21 years వరకు ఉన్న వయసున్న వాళ్ళలోనే చూస్తాము. MISC అంటే మల్టిపుల్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ అన్నమాట. సో అన్ని వేరే అన్ని ఆర్గన్స్ ఇన్వాల్వ్ అవుతాయి దాంట్లో. అండ్ ఇట్ కాజెస్ మల్టీ ఆర్గన్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్, వేర్ అన్ని అవయవాల్లో ఏదో ఒక ప్రాబ్లం చూస్తూ ఉంటాము. సి అంటే చిల్డ్రన్. సో ఈ చిల్డ్రన్ లోనే MISC రావడం జరుగుతోంది. ఇది ఈ మధ్య కాలంలో కొంచెంగా చూస్తూ ఉన్నాం. అది ఇప్పుడు లాస్ట్ టైం కూడా పీక్ వచ్చినాక 1 month కి చూడడం జరిగింది. ఇప్పుడు స్టార్ట్ అయింది అనమాట ఇలాంటి పిల్లలు రావడం. ఇది కొంచెం పిల్లల్ని ఇబ్బంది పెట్టడం కానీ లేకపోతే సిక్ చేయడం కానీ జరుగుతుంది. అంటే ఎక్కువ హెల్త్ డిజార్డర్స్ ఉన్నటువంటి పిల్లలకి ఇది ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుందా, లేదంటే నార్మల్గా ఎలా చూడాలి దీన్ని? ఈ నిమోనియాస్ అన్ని ఏవైతే మేము చూసామో చాలా మటుకు ఇట్లా ఏమైనా బ్యాక్గ్రౌండ్ ఇల్నెస్ ఉన్న వాళ్ళలో, లేకపోతే క్యాన్సర్ సర్వైవర్స్, లేకపోతే ఇంకేదైనా నెఫ్రాటిక్ సిండ్రోమ్ స్టీరాయిడ్ వాడడం, ఇలాంటి వాటిలోనే చూస్తున్నాము.
బట్ ఈ ఎంఐఎస్సి అనే కండిషన్ మాత్రం దానికి ఏమీ ఉండదండి. ఇది ఎవరిలో అన్నా కనిపిస్తుంది. కానీ చాలా మటుకు ఇట్ ఈస్ సీన్ ఇన్ ఒబీస్ చిల్డ్రన్ అండి. ఈవెన్ ఈ కరోనానే కానివ్వండి, ఎంఐఎస్సి కూడా చాలా మంది ఒబీస్ చిల్డ్రన్ లోనే మేము చూడడం జరిగింది. అలా అని అందరు ఒబీస్ చిల్డ్రన్ లో చూస్తున్నామా? చూడట్లేదు. కొందరు నార్మల్ వెయిట్ ఉన్న వాళ్ళు కూడా చూస్తున్నాము. కానీ మేజర్ గా ఒబీస్ చిల్డ్రన్ లో ఈ మార్బిడిటీ అనేది ఎక్కువ ఉందండి. ఓకే. అండ్ ఫస్ట్ వేవ్లో పిల్లలకి అండ్ సెకండ్ వేవ్లో పిల్లలు ఎఫెక్ట్ అయిన ఈ పర్సంటేజ్ చూస్తే చాలా వరకు పెరిగిందా? అదేమన్నా మనం ప్రమాదంగా పరిగణించాలా? లేదండి, మాకు పర్సంటేజ్ ఏమి ఎక్కువ అయినట్టు కనిపించట్లేదు. కాకపోతే ఏంటంటే ఫస్ట్ వేవ్ లో ద అమౌంట్ ఆఫ్ కేసెస్ ఇప్పుడు మనం కంట్రీ వైడ్ చూసినా కానీ అప్పుడు పీక్ వచ్చింది, మహా అయితే 1,00,000 వచ్చింది, 1,00,000 కేసులు నమోదైనాయి. కానీ ఈసారి మనం 4 లక్షల వరకు నమోదవడం జరిగింది. సో న్యాచురల్లీ 4 times ఎక్కువ ఉంది కాబట్టి వీ మైట్ సీ 4 times మోర్ అడ్మిషన్స్ ఇన్ చిల్డ్రన్, బట్ దట్స్ బికాస్ ఆఫ్ ద ఇంక్రీజ్ ప్రపోర్షన్. అంతేగాని ఎక్కువ ఉన్నట్టు అట్లా కనిపించట్లేదు. అండ్ ప్రీతం గారు, పెద్దవాళ్లలోనే కరోనా అనేటువంటి ఒక పేరు వినగానే ఒక రకమైనటువంటి భయం కలుగుతుంది. పాజిటివ్ అనేటువంటిది ఆ రిపోర్ట్ చూడగానే టెన్షన్ స్టార్ట్ అవుతుంది. అయితే పిల్లల్లో మీరు చాలా కేసెస్ డీల్ చేసి ఉంటారు కదా, సో వాళ్ళు ఎలా తీసుకుంటున్నారు కరోనాను? మైండ్ సెట్ ఎలా ఉంటుంది? యాక్చువల్లీ ఎస్, దేర్ ఆర్ 2 different టైప్స్ అండి. ఒక్కళ్ళేమో ఆ పేరు చూడంగానే వినంగానే చాలా మంది పిల్లలు బెంబేలు ఎత్తిపోయి బాగా ఒక టైప్ ఆఫ్ సైకోసిస్ కి గురవుతున్నారు. అండ్ కొందరు పిల్లలేమో దాన్ని పాజిటివ్ గానే తీసుకున్నారు. అంటే ఓకే, సో వాట్ ఇంకేదో కోల్డ్ కాఫ్ లాగానే అని అన్నట్టు వాళ్ళు అట్లా తీసుకోవడం జరుగుతుంది. కానీ చాలా మంది ఈ మధ్య కాలంలో ఎస్పెషలీ ఈ లాస్ట్ ఇయర్ అక్టోబర్, నవంబర్ ఆ టైంలో ఈ కరోనాతో చాలా మంది పిల్లలు బికాస్ దే డిడ్ంట్ గో అవుట్, ఇంట్లోనే ఉండి స్కూల్కి వెళ్లకుండా ఓన్లీ ఆన్లైన్ ఎడ్యుకేషన్, వీటన్నిటితో ఏంటంటే ఒక రకమైన వాళ్ళలో సైకలాజికల్ గా ఇంపాక్ట్ అవ్వడం జరిగిందండి. అంటే డిప్రెషన్ అవ్వడం కానీ, లేకపోతే యాంగ్జైటీ, నేను ఏమైపోతుందో టుమారో, మా పేరెంట్స్ కి ఏమైపోతుందో, అలాంటి యాంగ్జైటీ అనేది లాస్ట్ టైం చూసామండి. న్యాచురల్లీ ఈసారి కూడా బికాస్ ద నంబర్ ఆఫ్ కేసెస్ వేర్ హై అండ్ ఆల్ దోస్ థింగ్స్, ఇవన్నీ ఇంకా నెక్స్ట్ 2-3 months అవి కూడా చూడడం జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. వెన్ వి కంపేర్ టు అడల్ట్స్ టు చిల్డ్రన్, అంటే వీళ్ళలో అసిమ్టమాటిక్ ఎవరు ఎక్కువ ఉన్నారండి ఈ సెకండ్ వేవ్ లో? నో, పిల్లలే అండి, పిల్లలే అసిమ్టమాటిక్. చాలా మంది పిల్లలు, ఐ మీన్ ఈవెన్ మాకు వచ్చే వీడియో కన్సల్ట్స్ కూడా వస్తాయి. మేమందరం నలుగురం చెక్ చేయించుకున్నాము, మా పిల్లలకి వచ్చింది, బట్ పిల్లలకి ఏం సిమ్టమ్స్ లేవు, మా ఇద్దరికి మాత్రం ఇవి ఉన్నాయని. సో మెజారిటీ, ఐ వుడ్ సే 85% ఆఫ్ ద కన్సల్ట్స్ మాకు వచ్చేవన్నీ కూడా మేము ఇలా చేయించుకున్నాం, అందరం చేయించుకున్నాం, పిల్లలు పాజిటివ్ వచ్చారని చెప్పడమే తప్పితే పిల్లలకి ఇబ్బంది ఉంది వాళ్ళకి ఏం చేయాలని అడిగినవి చాలా తక్కువ అండి. ఆ మిగతా 10-15% ఫీవర్ ఉంది 2-3 days, ఏం చేయమంటారు? సో మేము చెప్పేదల్లా కూడా 3-4 days కంటే ఫీవర్ ఎక్కువ ఉంటే రండి, ఆర్ కన్సల్ట్ వన్ ఆఫ్ అస్ అంటే అట్లా ఎక్కువ ఉండి కన్సల్ట్ అయిన వాళ్ళు చాలా తక్కువ మంది, చాలా చాలా తక్కువ మంది. ఇలా అసిమ్టమాటిక్ ఉండి సూపర్ స్ప్రెడర్స్ గా మారుతున్నారు చిల్డ్రన్ ఎక్కువ. సో మరి వాళ్ళని ఎలా అండి? చాలా ప్రమాదం కదా గుర్తించడం, కానీ దీనికి వేరే ఇంకా దారి లేదంటారా? డెఫినెట్లీ అంటే ఈ సూపర్ స్ప్రెడర్ కానివ్వండి, లేకపోతే అసిమ్టమాటిక్ ఉండి స్ప్రెడ్ చేసే పిల్లల్ని గుర్తించడం చాలా కష్టం అండి. ప్రాబబ్లీ మన ఐసీఎంఆర్ ఇప్పుడు మొన్న ఇట్ హెస్ లైసెన్స్డ్ ఫర్ యూసేజ్ ఎట్ హోమ్ ఇలాంటి కిట్స్. సో అలాంటి మనం ఇప్పుడు ఆ యూసేజ్ కొంచెం పెరిగి డౌట్ ఉన్నప్పుడు అలా చెక్ చేసుకోవడం ఇలాంటివి చేస్తే న్యాచురల్లీ ఇట్ మైట్ బి లిటిల్ బెటర్ ఆఫ్. కానీ ఇంకా అది గ్రౌండ్ రూట్ లెవెల్కి ఇంకా వెళ్ళడం జరగలేదు. అది కొంచెం పాపులర్ అయినప్పుడు న్యాచురల్లీ ఈ స్ప్రెడింగ్ కూడా తగ్గించుకోవడానికి వీ మైట్ హ్యావ్ టు డివైజ్ న్యూ టెక్నిక్స్. కరోనా నుంచి ప్రివెంట్ చేయడానికి పిల్లలకు అంటే ఎక్కువగా ఎలాంటి ఫుడ్ ఇస్తే బాగుంటుంది అంటారు వాళ్ళలో ఇమ్యూనిటీ పెంచడానికి? సో జనాలు అనుకున్నట్టు ఇమ్యూనిటీకి దీనికి అంత పెద్దగా ఏమి డైరెక్ట్ కనెక్షన్ అయితే లేదండి. ఓకే, సో ఇప్పుడు పిల్లల్లో చూడండి, యాక్చువల్లీ దే ఆర్ ద మోస్ట్ వల్నరబుల్ పాపులేషన్, బట్ వాళ్ళలోనే అసలు ఏమీ జరగటం లేదు, వాళ్ళు సిక్ అవ్వటం లేదు. న్యాచురల్లీ దెర్ ఇస్ సంథింగ్ ఎల్స్ విచ్ ఇస్ ప్లేయింగ్ ఎ పార్ట్ ఇన్ ద కరోనా పాథోజెనిసిస్. సో ఓన్లీ ఇమ్యూనిటీనే అక్కడ ఇష్యూ కాదు, ఇట్ ఈస్ రిలేటెడ్ టు జెనెటిక్స్ అండ్ లాట్ ఆఫ్ అదర్ ఫ్యాక్టర్స్ విచ్ ద సైన్స్ డజంట్ నో. ఎందుకు కొందరు సిక్ అవుతున్నారు, ఎందుకు కొందరు వెంటిలేటర్ వరకు పోతున్నారు, కొందరు మాత్రం అసలు దగ్గు జలుబు కూడా రావట్లేదు వాళ్ళకి. సో వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ఇంత డిఫరెన్స్ ఎందుకు కనిపిస్తుంది మనకి సిమ్టమ్స్ లో అనే దానికి ఇంకా సైన్స్ డజంట్ హ్యావ్ ఎన్ ఆన్సర్ టుడే. ప్రాబ్లీ నెక్స్ట్
ఏంటి రీజన్స్ అని కనుక్కోగలిగితే దెన్ వీ మైట్ బి ఇన్ ఎ బెటర్ పొజిషన్ టు ఆన్సర్. అండ్ ఎనీ పర్టికులర్ డైట్ దీని ఏమైనా చేంజ్ చేస్తుందా అంటే దెర్ ఇస్ నో ఎవిడెన్స్ అండి. కాకపోతే విటమిన్ డి, విటమిన్ సి ఇవన్నీ తక్కువ ఉంటే ఇబ్బందులు రావచ్చు, కానీ అంతేగాని మనం మెగా డోస్ వేసుకున్నంత మాత్రాన ఈ కరోనా రాకుండా కానీ లేకపోతే సిమ్టమ్ తగ్గించుకోవడం ఇలాంటి ఏమీ దెర్ ఇస్ నో ఎవిడెన్స్ టు ప్రూవ్ దట్ అండి. ఇప్పుడు అలా వైటమిన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకు ఇమ్మీడియట్ గా మనం దాన్ని పెంచడానికి ఛాన్స్ ఉంటుందంటారా? యా, వైటమిన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు దే కెన్ గెట్ ట్రీటెడ్. ఐ మీన్ అది పెద్ద ఇబ్బందికరమైన విషయం ఏం కాదు. విటమిన్ డి ఉందనుకోండి, దానికి సాషెట్స్ కానీ టాబ్లెట్స్ కానీ ఓవర్ జస్ట్ ఫ్యూ డేస్ లో యూ కెన్ గెట్ బ్యాక్ యువర్ నార్మల్ లెవెల్స్. సో దానికేం పెద్ద ఎంత ఇబ్బంది పడాల్సిన విషయము కాదు, అదేం పెద్ద జబ్బు కాదు. రైట్. అండ్ పిల్లల్లో వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది అనేది కూడా చాలా మంది చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటి అంశం. అంటే కొన్ని కంట్రీస్లో స్టార్ట్ అయిపోయింది వ్యాక్సినేషన్ పిల్లలకు అని. మరి మన దగ్గర ఎప్పుడు ట్రయల్స్ ఎంతవరకు వచ్చాయి, దీనికి స్టడీస్ ఏం చెప్తున్నాయి? యా, సో ఇప్పుడు యుఎస్ లో ఇట్ ఈస్ 12 అండ్ అబౌవ్, ఫైజర్ అండ్ మోడర్నా ఇవన్నీ వ్యాక్సిన్స్ ట్రై చేయడం జరుగుతుందండి. ఒకటి మోడర్నా ఐ థింక్ 15 years అండ్ ఫైజర్ 12. సో ఇవన్నీ ట్రై చేయడం జరుగుతుంది. ఈవెన్ ఆస్ట్రాజెనికా కూడా దే బీన్ ట్రైయింగ్ టు డూ దట్ ఫ్రమ్ 12 ఆన్వర్డ్స్. అండ్ మన దగ్గర కూడా కోవాక్సిన్ has again applied for trials, and probably next week they might start doing trials in children. So 2 to 18 years they are trying to do the trials. So ఈ ట్రయల్స్ వచ్చి వాటిలో phase 1, phase 2, phase 3 వచ్చేసి, అండ్ దానికి తగ్గట్టు అంటే phase 1, phase 2 ఉండవు అనుకోండి, బట్ phase 3 ట్రయల్స్ వచ్చి వాటి సేఫ్టీ, ఎఫికసీ, ఇమ్యునోజెనిసిటీ ఇవన్నీ వచ్చి పియర్ రివ్యూ అయ్యి, అండ్ బై ద టైమ్ దే అప్లై ఫర్ లైసెన్స్ అండ్ ఇట్ ఇస్ లైసెన్స్ టు యూజ్ ఇన్ చిల్డ్రన్. ఒక 6-8 months టైం అయితే ఉందండి. ఇట్స్ నాట్ దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టుమారో, బట్ అంతవరకు వీ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ బిగ్గర్ రెస్పాన్సిబిలిటీ టు ఇమ్యునైజ్ ఆల్ దీస్ 18 to 44 years కదా. ఇవన్నీ కూడా మన వ్యాక్సిన్స్ అనుకోగానే మన భారతదేశం జనాభాకి సరిపోయేంత వ్యాక్సిన్స్ ప్రొడక్షన్ చేయాలంటే ఇట్ విల్ టేక్ డెఫినెట్లీ 6 to 8 months. సో అది అయ్యేంత వరకు ఎస్ ఈ ట్రయల్స్ కూడా రెడీగా ఉంటాయి, అండ్ దెన్ వీ కెన్ ఆల్వేస్ లుక్ ఎట్ ఇఫ్ దే ఆర్ సేఫ్. ఎస్, దీస్ కిడ్స్ ఆల్సో విల్ గెట్ దేర్ ఇమ్యునైజేషన్, బట్ ప్రాబబ్లీ 6-8 months డౌన్ ద లైన్ టైం పడుతుంది. ఎస్. సో ప్రీతం గారు, మీతో మాట్లాడడానికి ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారు. నిర్మలా గారు కాల్ చేశారు హైదరాబాద్ నుంచి. హలో 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 యా, చెప్పండి మీ డౌట్ ఏంటండి? ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ ఉంది కదా, 4 years బేబీ ఉంది. హలో యా యా చెప్పండి వినిపిస్తుంది. యా, నాకు డాక్టర్ 4 years ఉందండి. వీళ్ళకి ఎలాంటి ప్రికాషనరీ స్టెప్స్ తీసుకుంటే ఫ్యూచర్ లో వీళ్ళకి బాగుంటుంది? స్కూల్స్ అయితే ఓపెన్ అయ్యే ఛాన్సెస్ లేవు. ఎస్, స్కూల్స్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ లేవు కదా అండి? అవునండి. సో ఎవరైనా కానివ్వండి, 4 year బేబీ అయినా 40 year old అయినా కానీ చేయాల్సింది ప్రివెన్షన్ కి 2-3 అండి. ఒకటి సోషల్ డిస్టెన్సింగ్ అండ్ మాస్క్, అండ్ చేతులని వాటిని క్లీన్ గా ఉంచుకోవడం. ఈ 3 అండి మనం చేయాల్సింది. సో ప్రివెన్షన్ కి మాత్రం ఈ 3. మన పిల్లలకు కూడా మాస్క్ హైజీన్ నేర్పించడం, ఎలాగేసుకోవాలి, దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అవి నేర్పించడం. అండ్ మనం అనుకోవచ్చు ఈ పిల్లలు కదా వీళ్ళకేం తెలుస్తుందని, కానీ ఒక్కసారి చెప్తే తూచా తప్పకుండా పాటించే వాళ్ళు పిల్లలే. మిగతా అడల్ట్స్ అన్నా కానీ కొంచెం అటు ఇటుగా వేవర్ అవ్వచ్చు, కానీ చాలా మంది పిల్లలు మనం చెప్పినట్టుగా ఫాలో అవుతారు. సో అది మనం నేర్పించగలిగితే ఐ థింక్ యూ హ్యావ్ డన్ ఎ గ్రేట్ జాబ్ ఇన్ ప్రివెంటింగ్ ఇట్. ఎస్. అండ్ ప్రీతం గారు, మనం ఫస్ట్ వేవ్లో చూస్తే అసలు పిల్లలకి కరోనా రాదు, ఒకవేళ వచ్చినా కూడా జస్ట్ అలా ఏదో మైల్డ్ సిమ్టమ్స్తోనే ఉంటుంది, వెళ్ళిపోతుంది అని అనుకున్నాం. కానీ సెకండ్ వేవ్లో చూస్తే కొంచెం పిక్చర్ వేరేలా కనబడుతుంది. అంటే మధ్యలో స్కూల్స్, కాలేజెస్ ఓపెన్ చేయడము, వెళ్ళడము, వాళ్ళు ఎఫెక్ట్ అవ్వడము, అది కూడా ఒక కారణం అయి ఉండొచ్చు. అయితే ట్రీట్మెంట్ ఎలా ఉంటుందండి పిల్లల్లో? సేమ్ పెద్దవాళ్ళకి ఇచ్చినట్టుగానే స్టెరాయిడ్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంటుందా పిల్లల్లో? ఎస్ అండి, అంటే పిల్లల్లో కూడా అదే ట్రీట్మెంట్. రెమ్డెసివిర్ అనేది మెడిసిన్ ఏదైతే ఉందో అది 3.5 kilos అండ్ అబౌవ్ ఉన్న ఏ పిల్లలకైనా తీసుకోవచ్చు. సో అది ప్రాబ్లం లేదు. రెండోది స్టీరాయిడ్స్. ఈ పిల్లల్లో కూడా మేము డిఫరెంట్ రీజన్స్ కి ముందు నుండి కూడా యూజ్ చేయడం జరుగుతుంది. ఇట్స్ నాట్ ద ఫస్ట్ టైం దట్ వీఆర్ యూజింగ్ స్టీరాయిడ్స్ ఇన్ చిల్డ్రన్. సో నెఫ్రాటిక్ సిండ్రోమ్ అని కొన్ని కండిషన్స్ ఉంటాయి, వేర్ ఆల్మోస్ట్ 2 నెలల వరకు కోర్స్ నడుస్తూ ఉంటుంది స్టీరాయిడ్స్ ది. సో ఇలాంటి కండిషన్స్ ఉన్నాయండి చాలా, where children have been on steroids.
కాకపోతే ఒకటి చెప్పుకోదగ్గది ఏంటంటే పిల్లల్లో స్టీరాయిడ్స్ వాడాల్సిన పిల్లలు చాలా చాలా తక్కువ మంది అండి. ఇప్పుడు ఈవెన్ ఎనీ హాస్పిటల్, ఎనీ పీడియాట్రిక్ హాస్పిటల్ తీసుకోండి, స్టీరాయిడ్స్ వరకు వెళ్ళి ట్రీట్ చేసిన వాళ్ళు మహా అయితే నెలకి ఒక 5-10 కంటే ఎక్కువ ఉండరండి. సో అదే అడల్ట్స్ తీసుకోవాలండి వేలల్లో ఉన్నారు వాళ్ళు. సో అందుకే దాట్ వేస్ ఇఫ్ యూ కంపేర్ కిడ్స్ లో నిజంగా తక్కువనే చెప్పాలి. ఓకే. అండ్ పిల్లల్లో ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఎంతవరకు ఉంది? అంటే వాళ్ళ సాచురేషన్ లెవెల్స్ పడిపోవడము, ఇలాంటి మోడరేట్ లెవెల్ ఇది కూడా చూస్తూ ఉన్నారా? యా, మోడరేట్ లెవెల్ అండ్ సివియర్ లెవెల్ కూడా చూసామండి పిల్లల్లో, వేర్ వీ హ్యాడ్ టు యూజ్ హెచ్ఎఫ్ఎన్సి, కొందరి వెంటిలేటర్ కూడా పెట్టాల్సి వచ్చింది. బట్ యాజ్ ఐ టోల్డ్ యూ, ప్రపోర్షన్స్ ఆర్ వెరీ వెరీ లెస్ యాజ్ కంపేర్ టు అడల్ట్స్. దే ఆర్ వెరీ వెరీ లెస్. అంటే నెలకు ఒకళ్ళు వెంటిలేటర్ అని చెప్పొచ్చు, కానీ అంతేగాని అంతకంటే ఫ్రీక్వెంట్ గా లేరండి. సో యా, వండర్ఫుల్. అండ్ కావ్య గారు కాల్ చేశారు మీతో మాట్లాడడానికి హైదరాబాద్ నుంచి. హలో నవ్య గారు. నమస్తే. నమస్తే అండి. యా నమస్తే నవ్య గారు, మీ డౌట్ ఏంటి అడగండి డాక్టర్ గారిని. అది చిన్న పిల్లలు అంటే 1 year లో పిల్లలకైతే మాస్క్ అలాంటివి పెట్టలేము కదా సార్, మరి వాళ్ళలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఎస్. సో 2 months 2 years కంటే తక్కువ పిల్లల్లో మాస్క్ పెట్టలేము. సో వాళ్ళలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఇంట్లో ఉంచడమే. దట్స్ ద ఓన్లీ వే హౌ యూ కెన్ ప్రివెంట్ దీస్, హౌ యూ కెన్ ప్రొటెక్ట్ దీస్ చిల్డ్రన్ అండి. సో అంతకంటే వేరే దారి లేదు. అండ్ డు నాట్ వీళ్ళందరినీ పెద్ద గ్యాదరింగ్స్ కానీ పార్టీలకి కానీ తీసుకెళ్ళకపోవడమే ఉత్తమమైన థింగ్, బికాజ్ వీళ్ళకి మాస్క్ వేయలేం కాబట్టి. అండ్ ఇఫ్ ఇట్ ఆల్ ఈ నియోనాటల్ బేబీస్ కనుక ఒకవేళ ఎఫెక్ట్ అయితే వాళ్ళకి అంటే ఎంతవరకు ప్రమాదం అండి అది? నియోనేట్స్ లో కొందరికి సివియర్ గానే వస్తుందండి. కాకపోతే వాళ్ళు కూడా వెంటిలేటర్ పెట్టిన దాఖలాలు ఉన్నాయి, అండ్ రెమ్డెసివిర్ ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఓవరాల్ ఈవెన్ ఇన్ నియోనేట్స్ ఆల్సో సర్వైవల్ రేట్స్ హ్యావ్ బీన్ వెరీ గుడ్ అండి. అన్లైక్ అడల్ట్స్, ఈవెన్ వెంటిలేటర్ పెట్టినా కూడా చాలా మంది పిల్లలు సర్వైవ్ అయిన వాళ్ళు ఉన్నారు. ఏదో అక్కడ ఇక్కడ డెత్స్ చూసాం కానీ, బట్ దే ఆర్ వెరీ వెరీ లెస్. అండ్ ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత యాంటీబాడీస్ 3 months వరకు ఉంటాయి అని అంటున్నారు. మరి పిల్లల్లో ఆ టైం పీరియడ్ ఎంతవరకు ఉంది? సో కరోనా వచ్చినాక 3 months వరకే యాంటీబాడీస్ ఉంటాయి అనేది కూడా ఖచ్చితంగా ప్రూవ్ అవ్వలేదు. బికాజ్ యాంటీబాడీ లెవెల్స్ ఏవైతే మనం చేస్తా ఉన్నామో వాటిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాంటీబాడీస్ ఉంటాయండి. ఈ సెల్స్ ఉంటాయి, బి సెల్స్ ఉంటాయి, కొన్ని ఎన్కే సెల్స్ అని. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాంటీబాడీస్ ఉంటాయి. కొన్ని ఏమో మెమరీ సెల్స్ ఉంటాయి, వేర్ అవి ఒక్కసారి ఇన్ఫెక్షన్ వచ్చేస్తే అది మెమరీలో పెట్టుకుంటుంది. సో నెక్స్ట్ టైం మళ్ళీ ఇన్ఫెక్షన్ తగలంగానే ఆ మెమరీ సెల్స్ ఏవైతే ఉంటాయో అవి దే స్టార్ట్ గివింగ్ సిగ్నల్స్ ఫర్ ద బాడీ టు ఫైట్ ఎఫెక్టివ్లీ. సో ఇలాంటి సెల్స్ మన బాడీలో చాలా ఉంటాయి. 3 months అని చెప్పడానికి లేదు, ఎందుకంటే రీసెంట్ ఎవిడెన్స్ ఐ థింక్ అంటే కరోనా ఎఫెక్టెడ్ వాళ్ళలో వ్యాక్సిన్ తీసుకోవాలి అని అంటే 3 months కంపల్సరీ చెప్తున్నారు కదా టైం. దట్ ఈస్ బికాజ్ అట్లీస్ట్ దే ఆర్ ప్రొటెక్టెడ్ ఫర్ దట్ టైం ఫర్ ష్యూర్ అని. సో అంతవరకు అట్లీస్ట్ వీ కెన్ ప్రయారిటైజ్ పీపుల్ హూ ఆర్ నాట్ ప్రొటెక్టెడ్ అని. దట్స్ ద ఐడియా అండి. అట్లీస్ట్ వీళ్ళకి కొద్ది గొప్ప ప్రొటెక్షన్ అన్నా ఉంది, కానీ ప్రొటెక్షన్ లేని వాళ్ళకి వి ప్రయారిటైజ్. అట్లాగా అనమాట. దట్స్ ద లాజిక్ అండ్ రీజన్ వై ఇట్ హెస్ బీన్ టోల్డ్ దట్ 3 months వరకు యూ కెన్ వెయిట్. అంటే వ్యాక్సిన్ ఒకవేళ అడిక్వేట్ అవైలబిలిటీ ఉంటే వెంటనే తీసేసుకోవచ్చు అంటారు వాళ్ళు? ఎస్ అండి. ఇప్పుడు ఆల్ అక్రాస్ ద వరల్డ్ అందరినీ ఇస్తున్నారు. దేర్ నోబడీ హస్ సెడ్ దట్ మీకు ఇది వస్తే ఇన్ని రోజులు ఆగండి అని ఎక్కడ లేదు. ఓకే రైట్. ఇంకో కాలర్ తీసుకుందాం. స్వామి గారు కాల్ చేశారు భువనగిరి నుంచి. హలో. హలో మేడం, నమస్తే మేడం. నమస్తే స్వామి గారు, చెప్పండి మీ డౌట్ ఏంటి అడగండి. మేడం ఇది చిన్నపిల్లల గురించా మేడం? ఎస్. అదే అయితే చిన్నపిల్లలు కానీ 18 నుంచి 30 వరకు వ్యాక్సినేషన్ అనేది ఇంకా చేయలేదు కదా మేడం? వ్యాక్సినేషన్ ఇంకా అవ్వలేదు అంటున్నారు. అవును మేడం. అవును. సో ఎప్పుడు అవుతుంది అనేది మీ డౌట్? 18 years ప్లస్ అంటారా? 18 years స్టార్ట్ అయింది కదండి. ఇబ్బంది అవుతుంది కదా. అర్థం కాలేదు. ఇప్పుడు ఫస్ట్ మనం సెకండ్ వాళ్ళకి 18 నుంచి ఈ ఏజ్ వాళ్ళకి ఇవ్వలేదు, వాళ్ళకి థర్డ్ వేవ్ వస్తుంది, ఇబ్బంది అవుతుంది అంటున్నా. 18 to 30s ఏం చెప్తున్నారు? ఏమి ఇబ్బంది అవుతుంది అంటున్నారు? వ్యాక్సినేషన్ వేసారు అసలు వేయలేదు. వ్యాక్సిన్ అవైలబిలిటీ లేదు అని అంటున్నారా? వేయలేదు కదా అంటున్నాయి. వేయలేదు. స్టార్ట్ అయిందండి, స్టార్ట్ అయింది.
ఓకే స్వామి గారు. సో ఈ యాంటీబాడీస్ అనేవి పిల్లల్లో అంటే త్వరగానే డెవలప్ అవుతాయంటారా మరి? అంటే వ్యాక్సిన్కి ఇంకా టైం పట్టబోతోంది. థర్డ్ వేవ్ చూస్తేనేమో మరి వాళ్ళపైనే ఉంది. ఒక గుడ్ థింగ్ ఏంటి అని అంటే మీరు చెప్పారు అంత వరీ అవ్వాల్సిన అవసరం లేదు అని, బట్ స్టిల్ దే హ్యావ్ దేర్ ఓన్ డౌట్స్. సో అలాంటప్పుడు యాంటీబాడీస్ గురించి, వ్యాక్సిన్ గురించి ఏం చెప్తారు పేరెంట్స్కు? యాంటీబాడీస్ ఏంటంటే ఇప్పుడు మేము చూస్తా ఉన్నామండి, అంటే ఫర్ అదర్ రీజన్స్ వీ కీప్ టెస్టింగ్ ద యాంటీబాడీ లెవెల్స్. సో ఈ MISC ఎవరికైతే ఉందో వాళ్ళలో యాంటీబాడీ డెఫినెట్లీ చెక్ చేస్తాం మేము, బికాస్ దట్ ఈస్ వన్ క్రైటీరియా ఫర్ డయాగ్నోసిస్. వాళ్ళలో చాలా హైగా ఉంటాయండి యాంటీబాడీస్. సో ఇట్స్ నాట్ దట్ లెస్. ఈవెన్ కొందరికి కూడా ఒక యాక్చువల్లీ అయితే ఇంట్లో ఎవరికో వచ్చి ఉంటుంది. సో మేము ఒక 6 months తర్వాత కూడా చెక్ చేసిన వాళ్ళలో కూడా యాంటీబాడీ లెవెల్స్ ఉన్నాయి పిల్లల్లో. సో డెఫినెట్లీ, అండ్ వీళ్ళకి తెలియని కూడా తెలియదు దట్ దిస్ కిడ్ హ్యాస్ బీన్ ఎక్స్పోజ్ ఆర్ తనకి ఇన్ఫెక్షన్ వచ్చిందని తెలియకుండానే మేము యాంటీబాడీ చెక్ చేసినప్పుడు చాలా మంది కిడ్స్ లో దే బీన్ గుడ్ డీసెంట్ లెవెల్. సో దాని అర్థం ఏంటంటే జస్ట్ యాంటీబాడీ ప్రొటెక్షన్ ఇన్ చిల్డ్రన్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ ఇన్ అడల్ట్స్. అండ్ వ్యాక్సిన్ కూడా దెర్ ఈస్ నో రీజన్ టు బిలీవ్ దట్ వ్యాక్సినేషన్ వీళ్ళలో తక్కువ ఎఫెక్టివ్ గా ఉంటుంది అని చెప్పడానికి అయితే ఏమీ ఇదేం లేదండి. ఇట్ విల్ బి ఈక్వల్లీ ఎఫెక్టివ్. ఇంకేమైనా వేరే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా అవన్నీ కూడా మనకి చూడాల్సినవి ఉన్నాయి. ఇప్పుడు ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ బయట దేశాల్లో ట్రై చేసినప్పుడు కొంచెం బ్లడ్ క్లాటింగ్ తో ఇబ్బందులు ఎదుర్కొన్నారు, ఎస్పెషల్లీ యంగ్ పాపులేషన్ లో. అఫ్ కోర్స్ ఇండియాలో అలాంటి ఇంకా స్పెసిఫిక్ గా రిపోర్ట్ అవ్వలేదు. బట్ వెస్టర్న్ కంట్రీస్ లో యంగ్ పాపులేషన్ లో ఈ దీంతో రావచ్చు అని దే కుడ్ హైపోథిసైజ్. అందుకనే ఆ దేశాల్లో కొంచెం యంగ్ పాపులేషన్ కి దే ఆర్ ట్రైయింగ్ టు గివ్ డిఫరెంట్ వ్యాక్సిన్స్ అలాగా. అండ్ ఈ వైరస్ మ్యూటేట్ అవుతూ ఉంది. థర్డ్ వేవ్ వచ్చేసరికి ఏ రకంగా ఉంటుందో నోబడీ నోస్. అలాంటప్పుడు మరి ఇప్పుడు తయారు చేస్తున్నటువంటి వ్యాక్సిన్ అక్కడ దానికి పనిచేస్తుందంటారా? దట్స్ $1 million క్వశ్చన్, బికాస్ దెర్ ఇస్ నో ఈజీ ఆన్సర్ టు ఇట్. అంటే దానికి ఈజీగా ఆన్సర్ చెప్తే ఈవెన్ ద సైన్స్ డజంట్ నో అనమాట. బికాస్ నెక్స్ట్ మ్యూటెంట్ ఎలా వస్తుంది, ఏం వస్తుంది అనేది నోబడీ నోస్. కాకపోతే ఈవెన్ ఇప్పుడు ఉన్న మనకి ఇండియాలో ప్రెవలెంట్ ఉన్న కరెంట్ స్ట్రెయిన్ కూడా ఈ ఎగ్జిస్టింగ్ వ్యాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో, కోవాక్సిన్ అండ్ కోవిషీల్డ్, దే ఆర్ ఈక్వల్లీ ఎఫెక్టివ్. ఐ వోంట్ సే ఫస్ట్ వేవ్ కి ఉన్నంత, ఫస్ట్ వేరియంట్ కి ఉన్నంత ఆ వైరస్ కి ఈక్వల్ అని చెప్పలేను కానీ, బట్ అట్లీస్ట్ కంపారబుల్. ఇప్పుడు దాంట్లో ఇఫ్ యూ హ్యాడ్ 76-78% ఎఫికసీ అయితే దీంట్లో 60-70% ఎఫికసీ ఉంది. ఇట్ హెస్ బీన్ ప్రూవెన్. సో డెఫినెట్లీ ఈ వ్యాక్సిన్స్, even if they look at the deaths of doctors also, first wave ki compare cheste second wave ki compare cheste, there is definitely a lesser number of doctors who died because of this pandemic. Ante doctors enduku teeskuntunnarante because they are the ones who got vaccinated first. Yes. So yeah, andukane at least compare chesi, and these are the ones who are more exposed to infection. So critical cases treat చేసినప్పుడు వాళ్ళలో లోడ్ చాలా ఎక్కువ ఉంటుందండి. అండ్ మాకు డైరెక్ట్ గా they cough onto us and all those things. So we are the ones who get more load. So ila chesina kuda lot of doctors were saved this time as compared to the previous time. So ala unnanduku we have to assume that the vaccine was definitely effective against this strain. ఓకే, ఇంకో కాలర్ తీసుకుందాం. చిట్టిబాబు గారు కాల్ చేశారు వెస్ట్ గోదావరి నుంచి. హలో. నమస్తే మేడం. నమస్తే అండి చిట్టిబాబు గారు. పిల్లలకి ఇప్పుడు అది థర్డ్ వేవ్ ఎలా వస్తుంది? పిల్లలకి థర్డ్ వేవ్ వస్తుందని అంటున్నారా? అది ఎలా ఉంటుంది, ఏంటంటే వస్తుంది? ఓకే, ప్రీతం గారు. థర్డ్ వేవ్ డెఫినెట్లీ వస్తుందో రాదో తెలియదండి. కాకపోతే థర్డ్ వేవ్, ఫోర్త్ వేవ్ ఇవన్నీ వేరే కంట్రీస్ లో, US లో కానివ్వండి, అక్కడ కూడా స్టార్ట్ అయింది. సో ఇట్స్ నాట్ దట్ బికాస్ మనకి ఇంతకుముందు 100 సంవత్సరాల కింద స్పానిష్ ఫ్లూ ఉన్నప్పుడు అదొక 2-3 సంవత్సరాలు డిఫరెంట్ వేవ్స్ వచ్చి అందరినీ ఇబ్బంది పెట్టింది. సో కరోనా కూడా అలాగే పెడుతుందని అనుకుంటున్నారు శాస్త్రజ్ఞులంతా. అండ్ ఇట్ మైట్ బి ట్రూ, బట్ పిల్లల్లోనే ఎఫెక్ట్ చేస్తుందంటే పిల్లల్లోనే ఎఫెక్ట్ చేయదు. బట్ అప్పటి వరకు అందరు ప్రొటెక్ట్ అయిపోతారు కాబట్టి పిల్లలు ఎక్కువ ఇబ్బంది పడవచ్చు అని హైపోథెసైజ్ ఆర్ అది ఒక ఆలోచన.
అంతే, రైట్. అయితే పబ్లిక్లో ఒక ఒపీనియన్ జనరల్గా ఉంటుంది ప్రీతం గారు, అంటే పిల్లల్లో రకరకాల వ్యాక్సిన్స్ వేయించుకొని ఉంటారు, కొన్ని ఇయర్సే అవుతూ ఉంటుంది కాబట్టి వాళ్ళలో యాంటీబాడీస్ డెవలప్ అయ్యి ఉంటాయి, కాబట్టి కరోనాకి అంత ఎఫెక్ట్ అవ్వకపోవచ్చు అనేది జనరల్గా ఉన్నటువంటి నోషన్. అంటే అది రాంగా లేకపోతే అది ప్రూవెనా? అది తప్పండి. బేసికలీ ఏంటంటే వీళ్ళల్లో ఆ ఏస్ రిసెప్టార్స్ అని ఏవైతే ఉన్నాయో ఆ ఏస్ రిసెప్టార్స్ వల్ల కరోనా అనేది మన బాడీలోకి ఎంటర్ అవ్వగలదు. సో ఆ ఏస్ రిసెప్టార్స్ ఏవైతే ఈ పిల్లల్లో తక్కువ ఉంటాయండి, అందుకనే పిల్లలు చాలా మటుకు సేఫ్ గా ఉండగలుగుతున్నారు. సో దాట్ ఈస్ ద మేజర్ రీజన్ వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్. అదే కాకుండా పిల్లల్లో ఇన్ఫ్లమేషన్ అవన్నీ కూడా తక్కువ ఉండడం జరిగింది. సో దట్ ఈస్ ద రీజన్ వై పిల్లలు ఆర్ ఈవెన్ ఫీవర్ వచ్చినా ఏవొచ్చినా కానీ 2-3 రోజుల్లో తగ్గిపోవడము, తర్వాత నెక్స్ట్ ఇన్ఫ్లమేషన్, న్యూమోనియా ఇవన్నిటికీ ప్రోగ్రెస్ అవ్వడం జరగట్లేదు. సో దట్స్ హౌ దే ఆర్ సేఫ్. అంతేగాని వ్యాక్సిన్స్ ఐ డోంట్ థింక్ ఆర్ హెల్పింగ్ అవుట్ ఇన్ ఎనీ వే. బికాజ్ ఏ వ్యాక్సిన్ అయినా కానీ ఇప్పుడు MMR తీసుకున్నాం అనుకోండి, అది మీజిల్స్ కి ఎఫెక్ట్ చేస్తుంది, కానీ అంతేగాని వేరే వైరస్ చికెన్ బాక్స్ ఎఫెక్ట్ అది ప్రొటెక్షన్ ఇవ్వదు. సో ఈచ్ వైరస్ is specific for its own vaccine. Each vaccine is specific for its own virus. Yeah. ఓకే. అండ్ ప్రీతం గారు, ఫైనల్గా చాలా వరి అవుతున్నటువంటి పేరెంట్స్కి థర్డ్ వేవ్ గురించి అండ్ ఎస్పెషల్లీ ఈవెన్ సెకండ్ వేవ్లో కూడా ఏమో పిల్లలు ఎఫెక్ట్ అవుతారేమో అనేటువంటి ఒక భయం పిల్లల్లో ఉంది, అలాగే పేరెంట్స్లో కూడా ఉంది. అండ్ మోరోవర్ పిల్లలు ఈ మధ్యకాలంలో స్కూల్స్ మొహం చూసి కూడా ఒక 1 year పైగానే అయిపోయింది. అండ్ అప్పటి వరకు మనం గ్యాడ్జెట్స్కి దూరంగా ఉంచాం పిల్లల్ని, ఇప్పుడు మనమే చేతికిచ్చి దాంట్లోనే ఆన్లైన్ క్లాసెస్ వినమని చెప్తున్నాం. వీళ్ళంతా ఒక కన్ఫ్యూజన్ స్టేట్ ఆఫ్ దీంట్లో ఉన్నారు. సో వాళ్ళందరికీ మీరు ఇచ్చేటువంటి సజెషన్? Yeah, definitely it has disrupted life అండి. లైఫ్ ని ఇది అతలాకుతలం చేసింది. బట్ అగైన్ వీల్ హ్యావ్ టు రిమెంబర్ దట్ ఇది మన పూర్వజులు, అంటే మన పూర్వీకులు, మన బిఫోర్ జనరేషన్స్ వాళ్ళలో ఇది కామన్ గా చూస్తా ఉండే వాళ్ళు. కలెరా, ప్లేగ్, ఫ్యామైన్, డ్రౌట్ అండ్ ఫ్లడ్స్ ఇవన్నీ వాళ్ళు ఎదుర్కొని ఇలాంటివన్నీ ఎన్నో చూసారు. లక్కీగా మన జనరేషన్ అవన్నీ చూడట్లేదు, బికాస్ అట్లీస్ట్ వీ కుడ్ డెవలప్ అండ్ దెన్ టేక్ సమ్ సేఫ్ గార్డ్స్. ఇవన్నీ చేసుకునేటప్పటికి న్యాచురల్లీ ఇవన్నీ మనం చూడలేదు. బట్ ఆల్ దీస్ ఆర్ పార్ట్ ఆఫ్ లైఫ్. ఐ థింక్ వీ హ్యావ్ టు లివ్ విత్ ఇట్ అండ్ దెన్ మన కిడ్స్ కూడా అదే నేర్పించాలి, దట్ ఆల్ దీస్ థింగ్స్ కీప్ కమింగ్ అండ్ యూ హ్యావ్ టు గ్రో స్ట్రాంగర్ టు ఫైట్ దెమ్. అంతే. I think it's a mental frame. We'll have to tell all our kids, and it's a good lesson also how to పిల్లలు ఎలా స్ట్రాంగ్ గా ఉండగలగాలి ఇవన్నీ తట్టుకునేటట్టు. అది కూడా we have to inculcate that. Yes, okay. Thank you so much, Pritham Kumar garu. Thanks for your time and suggestions. Thank you. Thanks a lot.